ప్రపంచాన్ని పలు రకాల కాలుష్యాలు వణికిస్తూ ఉన్నాయి. జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం, ఈ విధంగా రకరకాల కాలుష్యాలు. ఇక ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ప్లాస్టిక్ కాలుష్యం. ప్లాస్టిక్ భూతం అని కూడా అంటారు. ఎందుకంటే ఏ వస్తువైనా భూమిలో పడేస్తే కొన్ని రోజులకి భూమిలో కలిసిపోయింది. కానీ ప్లాస్టిక్ మాత్రం కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. అదే ఇప్పుడు పెద్ద సమస్య. అయితే తాజాగా చైనా శాస్త్రవేత్తలు, పాకిస్తాన్ శాస్త్రవేత్తలు ఇస్లామాబాద్లో దీనికి సంబంధించి పరిశోధన చేస్తూ ఉండగా ఒక డంప్ యార్డ్లో ప్లాస్టిక్ని పూర్తిగా తినివేసే శిలీంధ్రాన్ని కనుగొన్నారు. సహజంగా అరటి తొక్క అయితే ఒక వారం రోజుల్లో మట్టిలో కలిసిపోయింది. ఐరన్ లాంటి గట్టి పదార్థం కూడా భూమిలో పడేస్తే 40-50 సంవత్సరాల్లో పూర్తిగా మట్టిలో కలిసిపోయి అసలు ఐరన్ ఉందో లేదో కూడా తెలియదు, తుప్పట్టిపోయింది. కానీ ప్లాస్టిక్ కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోయి పెను ప్రమాదాన్ని మిగులుస్తూ ఉంది. దీనికి పరిష్కారం లభించబోతా ఉంది. దానికి సంబంధించిన శిలీంధ్రాన్ని ఎట్టకేలకు ప్రపంచంలో మొదటిసారిగా కనుగొన్నారు. ఆ శిలీంధ్రాన్ని డెవలప్ చేసుకుంటే ఇక ప్లాస్టిక్ మీద దాన్ని ప్రయోగించవచ్చు. ప్లాస్టిక్ మొత్తాన్ని తినేసి శుభ్రంగా మట్టిలో కలిపేస్తుంది. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ అనేది ప్రపంచానికి భూతంగా మారే అవకాశాన్ని తప్పించబోతా ఉంది ఈ శిలీంధ్రం. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.